హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసూర్ మా ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అయితే చాలా బాగున్నాం. అందరికి గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు సాటర్డే. అయితే నిన్న ఫ్రైడే నిన్న సాయంత్రం అంటే నిన్న 2:30 నా డ్యూటీకి ఇప్పుడే వచ్చాను అనమాట. ఇంకా పొద్దున్న డ్యూటీ చేసుకొని నైట్ అంతా డ్యూటీ చేసుకొని పొద్దుగల కొంచెం ఓలా ర్యాపిడో లాంటివి కొన్ని చేసుకొని ఇప్పుడైతే ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చే వరకు పిల్లలు రాలేదు. స్కూల్ పిల్లలు తీసుకొని వచ్చిన. హాలిడేస్ కదా, హాఫ్ డే స్కూల్స్ కదా. ఇక మధ్యాహ్నం 1 గంటలకు అయిపోతే 3 గంటల వరకు ట్యూషన్ తీసుకుంటారు ఆమె స్కూల్లో. ఇక ఇంటికి వచ్చి కూడా ఏం చేస్తారు, ఎండలా స్కూల్లో ఉంటారు అని చెప్పినా వాళ్ళు స్కూల్లో ఉంటారు. ఇక ట్యూషన్ అయిపోయింది, పిల్లలు తీసుకొని వచ్చిన ఇంతమందికి అందరూ వచ్చి స్నానం చేసుకున్నాం ఫ్రెష్గా. నేను కూడా నిన్న చేసుకున్న స్నానం. పిల్లలకు కూడా స్నానం చేయించేసిన, అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మైసమ్మ ఈ తన ఉండిపోయింది. నేను వస్తాను, నేను రాలే కాబట్టి అన్నంతా బిగిపోయింది. సో ఇప్పుడైతే నేను టమాటా రైస్ చేస్తున్నా. నానేమో టమాటా కోసం పోయిండు. ఇంకా టమాటా మన స్టైల్లో ఎట్లా చేస్తారో చూపిస్తాం మీకు. ఓకే, కొనుక్కోమన్నా. ఏం కొనుక్కున్నావు? ఏం కొనుక్కున్నావు? 20 రూపీస్. టమాటాలు చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మంచిగా పొలం నుంచి తీసుకొచ్చినట్టే ఉన్నాయో. ఎగ్జాక్ట్గా మొత్తం పొలం నుంచి తీసుకొచ్చినట్టు. ఎంత అన్నా 10 రూపాయలు పెట్టాలి. 10 రూపీస్ 4 టమాటాలు. ఎన్ని టమాటాలు వేద్దాం? చాలా ఉంది. అన్నం ఇంత ఉంది. ఈ అన్నానికి ఎంత సరిపోతుంది? పని చేద్దాం, 6 టమాటాలు వేద్దాం. రా, 6 టమాటాలు ఎక్కడ రాపో. కూర్చుంటే కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి టమాటాలు, ఎక్దమ్ ఫ్రెష్. ఎంతైనా ఊర్లో ఉంటే ఆ సుఖమే వేరప్ప. నిజంగా మంచిగా అప్పుడప్పుడు తోటలో తెంపుకొని రావచ్చు. ఇదో ఎంత బాగుంది టమాటా. సరే, ఈ టమాటా మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత మీకు టమాటా రైస్ ప్రాసెస్ చూపిస్తా. చిన్న లెవెల్ చూపిస్తా కదా. చూపి రానా, మనకు టమాటా రైస్ లకు పచ్చిమిరకాయలు లేవు. జరగ పచ్చిమిరకాయలు తీసుకోపోబెట్ట. ఇద్దరు వరకు బేటా. మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దాం. టమాటా రైస్ వేరే లెవెల్ ఉండాలి, అదిరిపోవాలి టేస్ట్. అట్లా అందుకే చెప్తున్నా. పోయి తీసుకురాపో నాన్న. పోరే రా, పర్సనల్ పైసలు తీసుకో. ఇద్దరు వేరా పోరి ప్లీజ్. ఇద్దరు వేరా నాన్న ప్లీజ్. చెప్పినప్పుడు నేను అక్క మహారాణియే కానీ నువ్వు మహారాజు పో. నువ్వు రాజకుమారుడివి అనుకోవాలి, మనం అట్లా అనుకోవాలి. పో పోరే పన్న కూడా పర్సనల్ తీసుకో. సో అయితే నేను రాననే విషయము మైసమ్మకి ఎప్పుడు చెప్పినంటే పొద్దుగాల బియ్యం కడిగిన తర్వాత చెప్పినాను నేను రానని. ఇంకా అప్పటిదాకా ఉండి కొంచెం చేసుకొని వస్తాను చెప్తే తను ఏం చేసింది, అప్పటికి బియ్యం కడిగేసింది కాబట్టి ఇక కూర ఏమి వండలే. కూర ఎందుకు వండలేదంటే నిన్నటిది బెండకాయ చారు ఉండే. బెండకాయ చారు ఉందని చెప్పేసి పొద్దుగాల పులిహోర చేసుకురాట. పులిహోర చేసుకొని పిల్లలు టిఫిన్ పెట్టింది, తను కొంచెం తినేసి వెళ్ళిపోయింది. ఉన్న అన్నం అంతా అక్కే వండిపోయింది అనమాట. ఇప్పుడు ఈ అన్నాన్ని మనము టమాటా రైస్ చేసేద్దాం. మైసమ్మ కూడా కొంచెం సర్ప్రైజ్ ఉంటుంది, వచ్చిన తర్వాత కొద్దిగా షాక్ లాగా ఇచ్చేద్దాం. మనకు పచ్చిమిరకాయలు అయిపోయింది అనమాట. పచ్చిమిరకాయలు దేనికి పిల్లలైతే పంపించిన, వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం. బౌల్ ఉల్లిగడ్డలు పోసి టమాటాలు పోసిన, ఇలా ఉల్లిగడ్డలు పోసిన.
అందుకే తినదని స్టార్ట్. ఓకే పాప ఏం చేస్తున్నావు? ఇప్పుడే పోయి ముగిస్తున్నా. ఓకే ఇలా మనం 2 స్పూన్ల నూనె వేసుకున్నాం. ఒక స్పూన్నర. మళ్ళీ ఎక్కువ నూనె వేస్తే రైస్ అంతా నూనె అయింది. నూనె వేడి కాగానే ఇలా పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా చాప్ చేసుకున్నాం. ప్రతి దానికి చిన్నదేమోనంటే పప్ప నీకు నేర్పించినగా నేను వంట నేర్పించిన, జడేయడం నేర్పించిన, తలస్నానం ఎట్లా చేయాలో నేర్పించిన, నేర్పిస్తుంది నాకు. సో ఇక ఇటు ఇవాడేసేద్దాం. కొంచెం ఉప్పు వేసుకున్నాము. పచ్చిమిర్చి వేద్దాం. మిక్స్ వెల్. నేను మ్యాథ్స్ టీచర్కి జోక్ చూపిన అనవసరంగా. ఇప్పుడే ఇట్లా కొద్దిసేపు కారం వస్తే మాడిపోతుంది కదా. ఎవరి మీద కోపం రా? అల్లం మీద వేసిన ఇప్పుడే. అక్కడ నా మీద కోపం అంటే అల్లం మీద అంటే ఫ్రిడ్జ్ లో దోలాడుతుంది. ఆడపిల్ల ఎట్లుండాలి? ఈ వంట సామాను ఇంటి సామాను మొత్తం వేడుంది, అన్ని తెలవాలి. అలుగుతుంది. దెబ్బలు పడకపోతే అలుగుతుంది. తెలుసు నాకు తెలిసి సరిపోతుందా? పెడతా చూడు, కారం ఎక్కువ వేస్తా. కారం తక్కువ కారం ఎక్కువ వేస్తే కొట్టిందిరా చిన్న దెబ్బ. నన్ను చిన్న దెబ్బ కొట్టిందిరా. కారం ఎక్కువ వేయాలట, మసాలా ఎక్కువ వేయాలట. చిన్నవారికి కూడా బాగా తెలిసిపోయింది. సరే టమాటా దగ్గరికి ఫస్ట్ ఇద్దరిది కోపం, సెకండ్ ఇద్దరిది భయం. గట్టి ఉంటుంది. ఒకరిది భయం, ఒకరిది కోపం. ఒకరిది భయం, ఒకరిది ప్రేమ. నువ్వు ప్రేమ, అక్క కోపం. కొద్దిసేపు ఒక 5 minutes టమాటా దగ్గర అయ్యేదాకా టమాటా కొంచెం పెద్దగా పెట్టుకున్నాను. చిన్నారి ఏం చేస్తున్నావు? నువ్వు తింటున్నావా? నువ్వు పని చేయి, నువ్వు ఇల్లు ఉడుచుకురా. రానా? నువ్వు అంత సామాన్ ఏమి ఉందో చిన్న సామాన్ అంతా సదిరేసి పక్క పెట్టేసి అక్క ఇల్లు ఉడుచుకొస్తుంది. నేను టమాటా రైస్ చేస్తా, ఓకేనా? కానీ స్టార్ట్ చేయి ఫస్ట్. అనగడ్డ ఒకటి, ఏడు పన్ను ఎక్కడెక్కడ పెట్టేసాలి, మొత్తం సదిరేసాలి అంతా. ఫ్యాన్ బంద్ చేసి మంచి ఉడుకురా. ఓ డాడీ సదిరేసాం అంతా. అడికలు తీసి ఇందులో కొంచెము పుదీనా కూడా ఇంట్లో వేసుకుంటా. జర కొద్దిగా ఫ్లేవర్ అనేది పుదీనా ఫ్లేవర్ పుదీనా ఫ్లేవర్ కొద్దిగా గుమగుమలు అర్థం అనమాట. టమాటా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు అయితే దగ్గరికి అయిపోతుంది. నువ్వు ఎందుకు వచ్చినావు? ఇది ఊడుస్తావా? సరే నేను ఊడుస్తా.
బామాకి చందమామ మామ బర్త్డే రోజు కోయి మనం కోయి కోయి కోయారే కోయి 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 తన్నానే తన్నానా. పప్పా అయ్యో మా అమ్మ వచ్చినాక అయ్యో బయట బయట లోపలికి వస్తుందా చూడు అందరం ఒక దాక్కొని చూడు మా అమ్మ వచ్చినాక బెడ్రూమ్ లోకి కోయాలే కోయి కోయి కోయ బామాకి చందమామ మమ్మీ బర్త్డే రోజు కూడా కోయి కోయి కేకులు కోయి అని చెప్తాం. మమ్మీ బర్త్డేకి నీ బర్త్డేకి నా బర్త్డేకి నేనే చెప్తా మళ్ళా. అయ్యో పాపా మనం ఇద్దరం చెప్తాం అక్క బర్త్డేకి కోయాలే కోయి 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 నాకు తెలిపి ఓకేనా మంచిగా నూనె పైకి వెళ్ళింది. టమాటాలు కొంచెం ఉడకాలి. ఇంకా ఉప్పు వేయలేదు కదా మమ్మీ ఆరా. కొంచెం అంతే ఒక స్పూను ఒక స్పూనే స్పూను షుగర్ అంటే చక్కెర ఇక్కడ కాలేదు. మంచిగా టమాటా కూడా ఇప్పుడైతే మా అమ్మ వచ్చింది. టమాటా ఏం తీసుకొచ్చినామా మేము ఆర్డర్ తీసుకొచ్చినాగా మేమే. నీకు ఒక సర్ప్రైజ్ కిచెన్ లోకి అస్సలు పోదు. ఏం చేస్తున్నావు నాన్న? వచ్చిండు పాప. మనం ఆల్రెడీ టమాటా తీసుకొచ్చినాక మమ్మీ తెచ్చుకొచ్చింది. టమాటా రైస్ చేసిన రానాగా నువ్వు ఎందుకు పోయినావురా? ఇక్కడ ఇక్కడ పక్కకు నిలబడవు పొట్టి ఉన్నావు. హిందీ టీచర్ మనం ఎలా మెచ్చుకుంది ఇవాళ కవర్ ఇచ్చిన హిందీ టీచర్. లాస్ట్ నీ చేద్దాం కొత్తిమీర వేసి నీకోసం క్లాస్ టమాటా రైస్ అయింది. టమాటా రైస్ లెక్కలేదు. టమాటా కర్రీ లేకుందా? కర్రీ తాను రైస్ వేసేసి అయిపోతుంది కదా. ఇలా మంచి అట్లా లేకపోతే పట్టదా ఇది అది వేసేస్తే ఇప్పుడు అయిపోతుంది. కథం చేసేస్తుంది. ఏమైనా వేసిన కూరగాయలు టమాటాలు చిక్కుడుకాయ వంకాయ తెలియక తేవద్దు. నువ్వు తినకు. ఐ హేట్ వంకాయ. నువ్వు తినకు. అది అన్నం కలిపి ఇట్లా అయింది అన్నము. మాది టమాటా రైస్. ఎట్లా ఉంటుందో నువ్వే తినాలి. నువ్వే చేసినా నువ్వే తినాలి. ఫస్ట్ ఎట్లా ఉంటుందో నువ్వే తినాలి. నువ్వే చేసినా సరే అమ్మ వస్తుందా? అమ్మా తిన్నాక చాయ్ పెట్టుకుందాం. పొయ్యంత ఏందో ఏమో ఉప్పు వెయ్యి మమ్మీ. పొయ్యంత ఎంత గలీజ్ పోయేది మరి మొగలు వంట పోయేంత గలీజ్ చేసావు. ఫోన్ అని చెప్పేసి చేస్తే ఇట్లుంటాయి మా చెయ్య. అందుకే చేయమన్నారు. వంప అలా కొంచెం వేసింది మసాలా.
డిఫరెంట్ ఉంటుందని డిఫరెంట్ టేస్ట్ వేరే తిప్పు ఇటు ఇటు మంచిగా ఇట్లా వచ్చా ఇట్లా గిదంతా చేస్తావా గిదంతా అంటే కలిపి ఈజీ ఉంటుందని అది అట్లా పట్టుకున్నా. అన్నం కంటే కలిపి దాంతో కూడా మంచిగా కలిపి వస్తుంది. ఈ దాంతోనే కలిపి నాకు ఏం లేదు. నాకు ఇదే ఇష్టం. అందుకని దీంతోనే కదా బర్తిన్నా ఎవరు నువ్వే ఎప్పుడు చిన్న కోళ్ళు ఎవరు కొట్టిరు? అవన్నీ ఆ? నాని నాని కొట్టిందా నాన్న? చూసినాను. తింటావా ఒకేలా? ఎయ్యి ఒక నా కోసం కొడుకున్నది. పొద్దు నుంచి అన్నం లేదు సున్నం లేదు, కనీసం తిన్నావని అడిగే ముఖం కూడా లేదు. కానీ నేను వచ్చింది ఇప్పుడు కనీసం ఫోన్ చేసి అడిగినావా మధ్యాహ్నం తిన్నావా లేదా అని? నేను డ్యూటీకి పోయినా, నేను ఎడిగిపోయినా ఉట్టప్పుడు ఏదో ఫోన్ చేస్తావు. కాదు, నేను డ్యూటీలో ఉన్నా. డ్యూటీ ఉంటే ఫోన్ గేట్లు ఉంటుంది తప్పక ఆ విషయం ఏంది? ఫోన్ గే అది ఇట్లా డబ్బా గేట్ డబ్బానే ఉంటుంది వేడి వేడి టమాటా రైస్ చేసిండు. ఈ టేస్ట్ ఆయనే చూసి చెప్తాను ఇక. తిని చూడు. ఓ అబ్బా వద్దు, నేను పాలు తాగుతా, నాకు కాఫీ తాగుతా. తిని ఇద్దరు తింటాం కాదు, మంచిగా తిన్నాక ఎక్కువ. నోట్లో పెట్టుకోగానే కదా కొంచెం నమ్లి మంచిగానే ఉంది కానీ కారం ఎక్కువైంది బాగుంది చెడిపోయిందా? బాగుంది ఏమైంది రా నువ్వు ముక్కిడిస్తుంది? కారంతో ముందు టేస్ట్ లేదా? టేస్ట్ ఎక్కువ కారంతోనే ఉంది బాగుంది కారంతో టేస్ట్ ఉంటుంది. మీ అమ్మకి తెలియదు, వేస్ట్ ఫెలో. బాగుంది సో ఫైనల్ గా టమాటా రైస్ అయితే అయిపోయింది. నేను వచ్చేసరికి టమాటా చేసిండు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.